హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే నీట్ 2025కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఎంత త్వరగా ఫిల్ చేసామా లేకపోతే ఫస్ట్ డే సెకండ్ డే ఫిల్ చేసామా అనేది ఇంపార్టెంట్ కాదు. అప్లికేషన్ ఫామ్ ఎలాంటి పొరపాట్లు లేకుండా ఫిల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది ఒక డెమో అయితే ఇవ్వబోతున్నాను. ఆ డెమోలో ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకొని ఏ ఇన్ఫర్మేషన్ మనకు అప్లికేషన్ ఫామ్లో అడుగుతున్నారు అనేది ముందే తెలుసుకుంటే మనం అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయొచ్చు. అంతేగాని అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత మనం డేటా కోసం అటు ఇటు తిరగడం, సెషన్ ఎక్స్పైర్ అయిపోవడం, లాగ్ అంటే ఆ యొక్క పేజీ లాగ్ కావడం, ఇలా చాలా ఇష్యూస్ జరుగుతాయి. కాబట్టి అప్లికేషన్ ఫామ్ చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. లాస్ట్ టైం కూడా కొంతమంది అప్లికేషన్ ఫామ్ ఇన్కరెక్ట్గా ఫిల్ చేసేసి హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. కాబట్టి నేను పదే పదే చెప్తున్నాను, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. దీంట్లో చెప్పే పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి. ఇక ఇది ఒకటే కాదండి, నీట్కి సంబంధించిన ఎన్నో రకాల వీడియోలు అన్నీ చేయబోతున్నాను. మరి నేను చేసే వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేదో తెలియాలంటే మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. NEET.NTA.NIC.IN NEET.NTA.NIC.IN ఇది అఫీషియల్ వెబ్సైట్. చాలామంది మోసపోయి వేరే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. సో ఈ వెబ్సైట్లో మనం వెళ్ళిపోదాం. ఈ వెబ్సైట్లో మనకు ఆల్రెడీ సర్క్యులర్స్ వచ్చాయి. ఈ సర్క్యులర్ ఆల్రెడీ నిన్ననే వచ్చింది. ఇక డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఫిల్ చేయాలంటే బాటంకి వెళ్తే క్యాండిడేట్ యాక్టివిటీ నీట్ యూజీ 2025 రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ అని చెప్పేసి ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక 3 బాక్సెస్ అయితే వస్తుంది. ఈ బాక్సెస్లో మనకు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ అనేది ఫస్ట్ ఏం చేయాలంటే అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, పే ఎగ్జామినేషన్ ఫీ, డౌన్లోడ్ కన్ఫర్మేషన్ ఫీ. టోటల్గా 4 స్టెప్స్లో మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఉంది. అదేవిధంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ లాగిన్ చేసుకోవడానికి ఇప్పుడు మనము ఎలాంటి ప్రొఫైల్ బిల్డ్ చేయలేదు కాబట్టి మనం న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవాలి. సో ఈ విధంగా ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే ఫస్ట్ స్టెప్ ఏంటిది, రిజిస్ట్రేషన్ కదా. వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి సో మనకు ఏదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఫిల్ చేయాలి. సో దానికంటే ముందు వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్స్ రీడ్ చేయాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా జనరల్ వాళ్ళు 1700 రూపీస్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు అయితే 1600, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ పీడబ్ల్యూడి థర్డ్ జెండర్ వచ్చేసి మనకు 1000 రూపీస్. ఈ విధంగా ఫీజు అయితే డిక్లేర్ చేశారు. ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ ది ఇండియా అయితే కనుక 9500 రూపీస్ ఉంది. ఇది చెక్ చేసుకోండి. టోటల్గా మనకు నీట్ అప్లికేషన్ ఫీజు ఎంత అంటే 1700 ఇది. సో ఈ విధంగా మనకు ఈ మార్కులు ఎలా ఫిల్ చేయాలి, అప్లోడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అప్లోడ్ డాక్యుమెంట్స్ కూడా ముందే ఇచ్చారు. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఇవి కూడా వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మనకు 200 KB లోపు, సిగ్నేచర్ అయితే కనుక 50 KB లోపు, పోస్టల్ కార్డ్ 4x6 సైజు ఇది 200 KB లోపు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఫింగర్స్ టోటల్ 5 ఫింగర్స్. సో వాటికి సంబంధించినటువంటి ఇమేజ్ మనం క్యాప్చర్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇది. నెక్స్ట్ స్కానర్డ్ కాపీ ద క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ అని చెప్పేసి, అంటే ఏవైతే కొన్ని సర్టిఫికేట్స్ అడుగుతాయి పీడబ్ల్యూడి, కొన్ని రిలవెంట్ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి, కేటగిరీ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే అవన్నీ కూడా స్కాన్ చేసుకుని ముందే దగ్గర పెట్టుకున్న ప్రయత్నం అయితే 10th క్లాస్ మెమో, 10th క్లాస్ మార్క్ షీటు, జీపీఏ, అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క టైప్లో బోర్డ్స్ ఉంటే కొంతమందికి మార్క్ షీట్ వేరే వస్తుంది, పాస్ సర్టిఫికేట్ వేరే వస్తుంది. కాబట్టి ఏవైతే మీకు రిలవెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా స్కాన్ చేసుకోవాలి. స్కానర్డ్ కాపీ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఏదైతే ఫోటో విత్ ఆ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కూడా మీ నేమ్ కూడా ఎస్ఎస్సి నేమ్ ప్రకారం ఉంటే చెక్ చేసుకోండి. రేపు పొద్దున మీరు పాన్ కార్డ్ ఇచ్చారనుకోండి, ఆ పాన్ కార్డులో ఉన్న నేము మళ్ళీ ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లేటువంటి పాన్ కార్డు, ఆ ఎగ్జామ్ సెంటర్లో ఉన్నటువంటి అడ్మిట్ కార్డులో ఉన్న నేమ్ 2 మ్యాచ్ కావాలి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పే పాయింట్స్ నోట్ చేసుకోమని అందుకే ఆధార్ను ఎస్ఎస్సి నేమ్ సేమ్ ఉందనుకోండి,
ఉందనుకోండి ఆధార్ పెట్టండి, పాన్ కార్డు ఎస్ఎస్సి నేమ్ సేమ్ ఉందనుకోండి. ఆ విధంగా అంటే ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకొని మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్ కూడా మన యాజ్ ఫర్ ఎస్ఎస్సి అంటే యాజ్ ఫర్ ఎస్ఎస్సి అంటే అప్లికేషన్ ఫర్ ప్రకారంగా ఫిల్ చేస్తున్నాం కాబట్టి సో ఇవన్నీ కూడా రిలవెంట్గా ఉండేటట్టు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ పీడబ్ల్యూడీకి సంబంధించిన ఏవైతే ప్రూఫ్స్ ఉంటాయో అవి, నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్, నెక్స్ట్ ఎన్ఆర్ఐ ఓసీఏ ఇవన్నీ కూడా మనం ముందే స్కాన్ చేసుకొని ఇవన్నీ కూడా మీకు రన్నింగ్లో నేను చెప్తాను ఉంటాను. సో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే అన్న, మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రీచ్ చేసామనుకుంటే ఇక్కడ ఈ టిక్ మార్క్ ఏదైతే ఉందో ఈ టిక్ మార్క్ మనం క్లిక్ చేయాల్సి వస్తుంది. ఈ టిక్ మార్క్ క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ ఆప్షన్ వచ్చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ అయితే మనకు ఫిల్ చేయడానికి ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అయితే అవుతుంది. ఒకసారి ఆ ఫామ్ని వెరిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఇంకొకటి, మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో ఫామ్ ఫిల్ చేస్తున్నారో ఫిల్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు పేమెంట్ చేసేటప్పుడు మీ మొబైల్ నెట్వర్క్ కనుక యూజ్ చేస్తే ఆ కాల్స్ రాకుండా జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం. ఎందుకంటే ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయితే సెషన్ ఎక్స్పైర్ అవ్వడం లేకపోతే పేమెంట్స్ ఫెయిల్ కావడం ఇలా ఉంటాయి. కాబట్టి మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక అప్లికేషన్ ఫామ్ ఇది ఒకటే కాదు, ఎంసెట్, ఈసెట్, ఐసెట్, కాలేజ్ అప్లికేషన్స్, ఇక్కడ నుంచి ఏ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నా అది పెన్ను పేపర్తోనైనా సరే యాజ్ ఫర్ ఎస్ఎస్సి ప్రకారంగా ఫిల్ చేయండి. యాజ్ ఫర్ ఎస్ఎస్సి ప్రకారంగా ఇక చెక్ చేసుకోండి. క్లాస్ 10th పాసింగ్ సర్టిఫికేట్ మీరు ఏ డేటా ఫిల్ చేసినా 10th మెమోలో ఏదైతే ఉందో స్పెల్లింగ్ టు అంటే వర్డ్ టు వర్డ్, లెటర్ టు లెటర్, స్పేస్ టు స్పేస్, కొంతమంది ప్రతాప్ రెడ్డి రావు ఉండొచ్చు, ప్రతాప్కి రెడ్డికి స్పేస్ ఉందా, రావుకి స్పేస్ ఉందా, విటో స్పేస్ ఉందా, సాయికి కృష్ణకి స్పేస్ ఉందా, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ ఎస్ఎస్సి మెమోలో ఏదైతే ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇదే డేట్ ఆఫ్ బర్త్ మీ పాన్ కార్డులో కానీ మీ ఆధార్ కార్డులో కానీ ఏదైతే ఐడి ప్రూఫ్ కోసం మనం అప్లోడ్ చేస్తామో అక్కడ కూడా సేమ్ ఉండేటట్టు జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయండి. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాండిడేట్ నేమ్, కన్ఫర్మ్ క్యాండిడేట్ నేమ్ అండ్ కన్ఫర్మ్ అంటే మనకి మళ్ళీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ వచ్చేసి జెండర్ వచ్చేసి, నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్రస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రెజెంట్ అడ్రస్ డీటెయిల్స్. చాలామంది అనుకుంటున్నారు అన్న నేను ఏదైతే అడ్రస్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నానో ఆ అడ్రస్ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా. మీరు అప్లోడ్ చేసే అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో మీరు రేషన్ కార్డు అప్లోడ్ చేస్తారా, కరెంటు బిల్ అప్లోడ్ చేస్తారా, లేకపోతే ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తారా? నన్ను అడిగితే ఆధార్ కార్డులో ఉన్న డేటా ఏదైతే అడ్రస్ ప్రూఫ్ ఉందో దాని ప్రకారంగా ఫిల్ చేస్తే కొంత బెటర్. అయితే దీంట్లో కొంతమంది అన్న ఆంధ్రప్రదేశ్ ఉంది, నేను పొరపాటున ఆంధ్రప్రదేశ్లో పడతానా, అన్న ఉన్న ఆధార్ కార్డు తెలంగాణలో ఉంది నేను తెలంగాణలోకి వెళ్ళిపోతా, అలా లేదండి. మన లొకాలిటీ అనేది మీరు చదువుకున్నటువంటి లాస్ట్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో కాన్సిక్యూటివ్ 7 years లేదంటే 4 years అంటే అప్పటి కౌన్సిల్ రూల్స్ ప్రకారంగా ఆటోమేటిక్గా మీ లొకాలిటీ అనేది మీరు చదువుకున్న స్కూల్స్ని బట్టి మీరు చదువుకున్న ఇంటర్మీడియట్ కాలేజ్ బట్టి ఆ లొకాలిటీ డిసైడ్ అవుతుంది. అంతేకాని ఇక్కడ ఎంటర్ చేసిన అడ్రస్ ప్రూఫ్ ప్రకారంగా అయితే కాదు. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి మీ ఆధార్ కార్డు ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్, ఎందుకు నేను ఆధార్ అంటున్నంటే అడ్రస్ ప్రూఫ్ కూడా అప్లోడ్ చేయమంటున్నారు. మరి అడ్రస్ ప్రూఫ్ ఆధార్లో ఉంటుంది కదా, అది ఎంటర్ చేస్తే సరిపోతుంది కదా. కాబట్టి ఇది వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ రెండు సేమ్ అయితే కనుక ఇక్కడ రెండు కూడా కరెక్ట్గా ఎంటర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ అడ్రస్ వర్కింగ్ మెయిల్ ఐడి ఇవ్వండి. ఈ మెయిల్ ఐడికి ఓటీపీ కూడా వస్తుంది. ఫర్దర్గా ఈ అప్లికేషన్ మీ మెయిల్కి వస్తుంది. మీరు రాసేటువంటి ఓఎంఆర్ షీటు మీ మెయిల్కి వస్తుంది. మీరు ఏ డాటా ఫిల్ చేసినా ఏ అప్డేట్ చేసినా ఫర్గాట్ పాస్వర్డ్ ఉన్నా ఆ మెయిల్కి వస్తుంది. కాబట్టి వర్కింగ్ మెయిల్ ఐడి ఇచ్చే ప్రయత్నం చేయండి. కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు. ఒకవేళ అడ్రస్ కనుక సేమ్ ఉంటే టిక్ మార్క్ చేసినట్లయితే అక్కడెక్కడ ఉన్న అడ్రస్లన్నీ కూడా సేమ్ వస్తే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ కూడా వాళ్ళు ఇచ్చిన కాంబినేషన్లో ఏవైతే ఉన్నాయో మీకు ఈజీగా గుర్తుండేలాగా డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఈ పాస్వర్డ్ ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు. ఆ రిస్ట్రిక్షన్స్ ప్రకారంగా పాస్వర్డ్
ఇక్కడ 8 to 13 క్యారెక్టర్స్, అప్పర్ కేస్ లెటరు, లోయర్ కేస్ లెటరు, న్యూమరిక్, స్పెషల్ సింబల్, ఈ విధంగా ఏవైతే 5 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఈ 5 ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పాస్వర్డ్ని జనరేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇది జస్ట్ ఫస్ట్ స్టెప్ మట్టికే. ఈ స్టెప్ అయిపోయిందంటే మనకు ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా మనకు ఈ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఆ ఫామ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒకసారి మీకు ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనకు ఈ వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే బులెటిన్ బోర్డు ఉందో ఆ బులెటిన్ బోర్డులో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి ఆ బులెటిన్ బోర్డులో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కూడా మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మనకు ఫస్ట్ స్టెప్ ఏదైతే అయిపోయిందో ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మనకు ఏ విధంగా వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి డేటా అంతా ఫిల్ చేసేసి పాస్వర్డ్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ పేజ్ వస్తుందండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదంటే ఎడిట్ ఆప్షన్ అని కావాలా, కాబట్టి ఇది ఎంటర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే మీ అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇక సెకండ్ స్టెప్కి వచ్చేసరికి మళ్ళీ లాగిన్ చేసి సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ వస్తాయి. దీంతో పాటు ఇక్కడ ఇంతకుముందు ఓటీపీ వస్తుందని చెప్పాను కదా, ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తాం. ఈ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగానే ఇక్కడ మనకు హోమ్ అనేది వస్తుంది. నెక్స్ట్ చేంజ్ పాస్వర్డ్ లాగౌట్ వస్తుంది. దీంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రాసెస్, పేమెంట్, అప్లికేషన్. సో ఇప్పుడు మనకి ఏం జరిగింది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మొబైల్ వెరిఫికేషన్, ఇందాక ఓటీపీ వచ్చింది కాబట్టి మొబైల్ వెరిఫికేషన్ అయిపోయింది. ఈమెయిల్ వెరిఫికేషన్ కాలేదు, పేమెంట్ కాలేదు. ఈ విధంగా మనము అప్లికేషన్ ఫామ్ అనేది ఏ స్టేజ్లో ఉంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఒకటే అయిపోయింది. ఆ ఫస్ట్ స్టెప్లో మొబైల్ వెరిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ రిజిస్టర్ పర్సనల్ డీటెయిల్స్ అనేది, ఈ రిజిస్టర్ పర్సనల్ డీటెయిల్స్లో కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ రిజిస్టర్ పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్, రిజిస్టర్ అపార్ ఐడి, ఇది ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పారు మీకు. డిజిలాకర్, ఆధార్ అథెంటికేషన్, ఆధార్ మొబైల్కి ఓటీపీ వచ్చినట్లయితే మీరు ఇప్పటికైనా క్రియేట్ చేసుకోవచ్చు అపార్ ఐడి. ఈ అపార్ ఐడి ఎందుకు ఇచ్చారంటే రేపు ప్రొద్దున మీకు అడ్మిట్ కార్డు కావాలనుకున్నా అపార్లకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీ స్కోర్ కార్డు కావాలన్నా అపార్లకి డౌన్లోడ్ చేసుకునే ప్రొవిజన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అపార్ ఐడి కనుక క్రియేట్ చేసుకోకపోతే అపార్ ఐడి క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ అపార్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా నేను లాస్ట్లో ఒక వీడియో అయితే చేశాను. ఇక రిజిస్టర్ ఎగ్జామ్ సెంటర్స్, నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటే మనకు 10+2కి సంబంధించిన డీటెయిల్స్, రిజిస్టర్ అడిషనల్ డీటెయిల్స్, ఎమర్జెన్సీ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఈ విధంగా ఇదంతా కూడా ప్రాసెస్ చేయాలి. సో ఇక్కడ రిజిస్టర్ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇక్కడ ఈ పర్సనల్ డీటెయిల్స్లో వచ్చే డీటెయిల్స్ మళ్ళీ నేమ్ అడుగుతుంది. యాజ్ పర్ ఎస్ఎస్సి, ఎక్కడ వెళ్ళినా యాజ్ పర్ ఎస్ఎస్సి, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఫాదర్ నేమ్, మదర్ నేము, నెక్స్ట్ వచ్చేసి మీకు యాజ్ పర్ సోషల్ ఎలిజిబిలిటీ, నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ. కొంతమంది అనుకోవచ్చు అన్న మరి మాకు ఈబీసీ లేదు, ఎందుకంటే సెంట్రల్లో మాది ఈబీసీ కాదు, ఓసీ, మరి ఇక్కడ స్టేట్కి వచ్చేసరికి మేము బీసీఈ, మాకు ఎలిజిబుల్ అవుతుంది. ఎస్, ఎలిజిబుల్ అవుతారు. మనము ఓపెన్ పెట్టుకున్నా సరే, అప్లికేషన్ ఫామ్లో ఓపెన్ పెట్టుకున్నా సరే స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మీకు బీసీఏనో, బీసీబీనో, బీసీసీనో, బీసీడీనో, బీసీఈనో, ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందో ఇక్కడ ఈ స్టేట్ రూల్స్ ప్రకారంగా మనము కౌన్సిలింగ్ అప్పుడు అప్లై చేసుకోవచ్చు. అంతేగాని నేను అక్కడ ఓపెన్ పెట్టేస్తున్నాను, రేపు ప్రొద్దున స్టేట్లో ఏమైనా ఇబ్బంది అవుతుందో ఇబ్బంది ఏం లేదు. లేదంటే నేను ఓబీసీ పెట్టేస్తాను, స్టేట్లో నాకు ఓసీఏ కన్సల్ట్ చేస్తారా అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేది కేవలము అడ్మిట్ కార్డ్ రావడానికి. దాని తర్వాత మీ రిజర్వేషన్స్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ మళ్ళీ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మళ్ళీ కొన్ని మాడిఫికేషన్ చేసుకొని ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మీరు కౌన్సిలింగ్ అటెండ్ కావాల్సి వస్తుంది. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఓపెన్ కేటగిరీ ఇప్పుడు పెట్టుకోవడం వల్ల రేపు ప్రొద్దున తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీఈ, బీసీబీ ఇలాంటి క్యాస్ట్లు మాకు సబ్ క్యాస్ట్లకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇప్పుడు ఓపెన్ పెట్టుకున్నా అప్పుడు బీసీబీ, బీసీఈ అప్లికేషన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా మనం పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా, ప్రతిసారి క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఐడెంటిటీ
వెరిఫికేషన్ పేజ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఆధార్, డిజిలాకర్, ఇండియన్ పాస్పోర్ట్, పాన్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, ఎనీ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అని చెప్పేసింది. సో నేను చెప్పేది ఏంటంటే మీ అప్లికేషన్ ఫామ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఫిల్ చేశారు కదా, యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఉన్నటువంటి ఏదైతే ఐడెంటిటీ ప్రూఫ్ విత్ ఫోటోగ్రాఫ్ ఉంటుందో, యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారంగా ఏదైతే ఐడెంటిటీ కార్డు ఉండి ఫోటోగ్రాఫ్ ఉంటుందో అది అప్లోడ్ చేసే ప్రయత్నం చేయండి. సో కాబట్టి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనం పాన్ కార్డు కనుక అప్లోడ్ చేస్తే రేపు ప్రొద్దున ఎగ్జామ్ అటెండ్ అయ్యేటప్పుడు కూడా ఇదే పాన్ కార్డ్ చూపించాల్సి వస్తుంది. కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. దాంట్లో నేమో అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఎంటర్ చేసే ఫామ్ ప్రకారంగా ఉందా లేదా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి పాన్ నెంబర్ ఎంటర్ చేసేది, అదేవిధంగా క్యాప్చా ఎంటర్ చేశాను అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి అపార్ ఐడి, నేను ఇంతకుముందు చెప్పాను అపార్ ఐడి. ఇక్కడ అపార్ ఐడి సెలెక్ట్ చేసుకొని డూ యూ హ్యావ్ అపార్ ఐడి ఉంటే ఎస్ అని క్లిక్ చేసి ఆ అపార్ ఐడి ఎంటర్ చేయండి, ఒకవేళ లేదంటే లేదు. కానీ నన్ను అడిగితే అపార్ ఐడి ఎప్పటికైనా అవసరం వస్తుందో క్రియేట్ చేసుకొని దానికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు, ఒక 5 to 10 minutes అయిపోతుంది. సో అపార్ ఐడి క్లిక్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి రిజిస్టర్ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్. ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడ నేను ఒకటి విషయం చెప్తున్నానండి. ఎగ్జామ్ సెంటర్ మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, మేలో ఉంది కదా, అప్పుడు మీరు ఏ లొకేషన్లో ఉంటారు దానికి డిపెండ్ చేసుకొని చేయండి. అన్నా నేను తెలంగాణలో ఎగ్జామ్ రాస్తే తెలంగాణకు లోకల్ అవుతానా, ఆంధ్రప్రదేశ్లో సెలెక్ట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోకల్, అలా ఏమీ లేదు. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని బేస్ చేసుకొనే మీ లొకాలిటీ అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలంగాణలో ఉన్నాను, నేను ఢిల్లీ సెంటర్ పెట్టుకోవచ్చా, పెట్టుకోవచ్చు. అన్న నేను ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఎగ్జామ్ రాయచ్చా, రాయొచ్చు. అన్న నేను హైదరాబాద్ నేను విజయవాడలో ఎగ్జామ్ రాయచ్చా, రాయొచ్చు. ఎవరు ఎక్కడైనా ఎగ్జామ్ రాయండి. మీ లొకాలిటీ అనేది స్టేట్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే డిసైడ్ అవుతుంది తప్ప నేను వెళ్ళేసి తెలంగాణలో ఎగ్జామ్ రాసినా, మహారాష్ట్రలో ఎగ్జామ్ రాసినా, ఢిల్లీలో రాసినా, గోవాలో రాసినా, అండమాన్ నికోబార్లో రాసినా కూడా మీ లొకాలిటీకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది లేదు. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎప్పుడైనా సరే స్టేట్ గవర్నమెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మీ లొకాలిటీ అనేది డిసైడ్ అవుతుంది. కానీ మీరు ఎగ్జామ్ సెంటర్ ఏ స్టేట్లో రాస్తే ఆ స్టేట్ కింద పడిపోతాం అనేది అయితే ఆ అపోహ అనేది మానండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైతే మనం ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటున్నామో అప్పుడు ఆ మే నెలలో మనం ఎక్కడ ఉంటున్నామో మనకు కన్వీనియంట్గా ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ ఏది అనేది డిపెండ్ చేసుకొని ఆ విధంగా మీరు సెంటర్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలా సెంటర్స్ ఉన్నాయి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్ని చూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ ఆక్యుపేషన్, మదర్ క్వాలిఫికేషన్స్, ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా ఫిల్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని చెప్పని, ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో కొంతవరకు కన్ఫ్యూజన్. పాస్ అయిన వాళ్ళు ఏ కోడ్, అదేవిధంగా అపియర్ అవుతున్నారు ఏ కోడ్ అనేది ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ అవుతుంది. 10th క్లాస్ అయితే ఆల్రెడీ అందరూ కూడా పాస్ అయిపోయారు. కాబట్టి ఈ 10th క్లాస్కి సంబంధించి ఎప్పుడు పాస్ అయిపోయారు వాటికి సంబంధించిన ఇయర్ ఆఫ్ పాసింగ్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిస్టిక్ అంటే మీరు ఏ బోర్డు కింద పాస్ అయ్యారు, ఏ స్టేట్, స్కూల్ నేమ్ ఏంటిది, వాటికి సంబంధించిన రూల్ నెంబర్ ఏంటిది, కాలేజ్ పిన్ కోడ్, అడ్రస్. ఇక 12th వచ్చేసేసరికి ఇక్కడ అపియర్ అవుతారు, కొంతమంది వచ్చేసి ఆల్రెడీ పాస్ అవుతారు. సో వీటికి సంబంధించి మనకు ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు కోర్స్ ఇచ్చారండి. మనకు క్వాలిఫికేషన్ కోర్సు ఏం కోర్స్ ఇచ్చారంటే ఇక్కడ మీరు కనుక అంటే స్టడీ అయితే ఏం చేయాలి, ఇక్కడ వీటికి సంబంధించి మనకు పేజ్ నెంబర్ 24లో అయితే ఇచ్చారు. సో 24కి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ డైరెక్ట్గా నేను పేజ్ నెంబర్ 24కి వచ్చేస్తున్నాను. 24th పేజ్లో మనకు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 20 పేజ్ 21 ఒక 24 రైట్. ఇక్కడ వచ్చేసేసరికి కోడ్ 1, కోడ్ 2, కోడ్ 3, కోడ్ 4 అని చెప్పేసి ఇచ్చేసారు. ఈ కోడ్స్ ప్రకారంగా మీకు ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో ఆ ఎలిజిబిలిటీ ప్రకారంగా ఈ క్యాండిడేట్ హూ ఈజ్ అపియరింగ్ ఇన్ ది క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ క్లాస్ 12 in 2025, ఎవరైతే మీరు ఇంటర్మీడియట్ 2025లో ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా కోడ్ 1 సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక ఆల్రెడీ పాస్ అయి
పోయి ఉంటే వాళ్ళకి సంబంధించిన కోర్స్ అంటే దీంట్లో ఒక్కొక్క రూల్ని బేస్ చేసుకొని కోడ్ 2 కోడ్ 3 అని చెప్పేసి సో ఆ రిలవెంట్ కోర్స్ ఏవైతే ఉన్నా ఆ రిలవెంట్ కోర్స్ ప్రకారంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక అపియర్ అవుతున్నారు అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ 25లో రాయబోతున్నారో అయితే మీరు కోడ్ 1 సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మీకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ప్రకారంగా కోడ్ 1 కోడ్ 2 అనేది మీరు కరెక్ట్గా ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది క్వాలిఫికేషన్కి సంబంధించి. ఇక ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఎప్పుడు పాస్ అయిపోతున్నారు, అదేవిధంగా అక్కడ CGP ఎంత వచ్చింది, ప్లేస్ ఆఫ్ స్కూల్ ఏంటిది, డిస్ట్రిక్ట్ ఏంటిది, అడ్రస్ ఏంటిది, పిన్ కోడ్ ఏంటిది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది అడిషనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. అడిషనల్ డీటెయిల్స్లో ట్విన్స్, ఒకవేళ మీరు కనుక ట్విన్స్ అయితే సో కొంతమంది ట్విన్స్ ఎందుకు అడుగుతున్నారంటే ఇద్దరు క్యాండిడేట్స్ సేమ్గా ఉన్నప్పుడు ఒకరి బదులు ఇంకొకళ్ళు రాసినటువంటి కొన్ని కేసెస్ వాళ్ళు చూశారు కాబట్టి మీ ఫ్యామిలీలో ట్విన్స్ ఉంటే ట్విన్స్ ఎస్ అని పెట్టండి. ఒకవేళ నో ఉంటే నో పెట్టే ప్రయత్నం చేయండి. సో మ్యాక్సిమం ట్విన్స్ రేర్ కేసెస్ ఉంటాయి కాబట్టి మనం స్కిప్ చేద్దాం. ఇక ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్. ఎందుకు ఎమర్జెన్సీ కాంటాక్ట్? ఏదైనా ఎగ్జామ్ సెంటర్లో ఎమర్జెన్సీ కేసెస్లో అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీలో కాంటాక్ట్ చేయడానికి ఈ నెంబర్ అడుగుతున్నారు. మరి ఫస్ట్లో ఇచ్చిన నెంబర్ ఇవ్వచ్చా అంటే లేదండి, వేరే నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబరు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్కి సంబంధించినటువంటి OTP కూడా వస్తుంది. సో అది చెక్ చేసుకోండి. ఇక అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఈ అప్లోడ్ డాక్యుమెంట్స్లో ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తుంది ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను. ఫింగర్ ప్రింట్స్ ఆఫ్ థంబ్ ఇంప్రెషన్. సో థంబ్ ఇంప్రెషన్ సపరేట్గా, 5 ఫింగర్స్కి సంబంధించిన ఫింగర్స్ సపరేట్గా, అది కూడా మీకు ఇమేజ్ చూపించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్స్, పోస్టల్ కార్డు ఫోటో, 10th క్లాస్ మార్క్ షీటు, 10th క్లాస్ సర్టిఫికెట్, కొంతమందికి మార్క్ షీటు అండ్ పాస్ సర్టిఫికెట్ రెండు కూడా సేమ్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి అప్లోడ్ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి ఉంది. ఇంతకుముందు మీకు చెప్పాను ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ పెట్టుకుంటే మనకు ఈ ప్రూఫ్ ఆఫ్ అప్లోడింగ్ అనేది ఆ బాధ తప్పిపోతుంది. ఇక CGPAకి సంబంధించి 10th క్లాస్ CGPAకి సంబంధించి ఐడెంటిటీ ప్రూఫ్స్ ఈ విధంగా మనం అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇది ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అనే బటన్ వస్తుంది. ఫైనల్ సబ్మిట్ క్లిక్ చేసేయండి. ఫైనల్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మొబైల్ నెంబర్ వెరిఫికేషన్, ఈమెయిల్ వెరిఫికేషన్ కాలేదు ఇంతవరకు. స్టార్టింగ్లో మనకు మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయింది కానీ ఈమెయిల్ వెరిఫికేషన్ కాలేదు కాబట్టి ఇక్కడ పెండింగ్ అని వచ్చేసింది. సో ఈమెయిల్ వెరిఫికేషన్ క్లిక్ చేసి ఈమెయిల్ వెరిఫికేషన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈమెయిల్కి ఒక OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసేసింది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇక పేమెంట్కి. సో పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్కి క్లిక్ చేసిన తర్వాత ఆ పేమెంట్కు సంబంధించి ఆన్లైన్ పేమెంట్, మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ పే చేసేసి ఇక్కడ ఉంటే ఆప్షన్ పే చేసుకొని మీరు ఫిల్ చేసేయాల్సి. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా మనకు వస్తుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని మనము ఎగ్జామినేషన్ సెంటర్ రోజు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో జాగ్రత్తగా ప్రింట్ తీసుకొని ఏదైతే మనం ఫోటో అప్లోడ్ చేస్తున్నామో ఆ అప్లోడ్ చేసినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అదేవిధంగా పోస్టల్ కార్డు ముందే మీరు ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇదే సేమ్ ఫోటో రేపు ప్రొద్దున ఎగ్జామినేషన్ సెంటర్ కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక థంబ్ ఇంప్రెషన్స్ అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను కొన్ని లాస్ట్ ఇయర్లో నేను చేసినటువంటి కొన్ని అప్లికేషన్ ఫామ్స్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో దాన్ని బట్టి మీకు కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ లాస్ట్ ఇయర్లో థంబ్ ఇంప్రెషన్స్ మనకు ఫింగర్ ప్రింట్స్ అని చెప్పాను కదా, ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ 10 ఫింగర్స్ వచ్చేలాగా మీరు బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ ఇంక్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్యాడ్స్ని బేస్ చేసుకొని ఒక పేపర్ మీద నీట్గా పెట్టేసుకొని స్కాన్ చేయాలి. సో అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా ఈ విధంగా సిగ్నేచర్ ఉండాలి. అండ్ సిగ్నేచర్ అప్లోడ్ ఏదో ఒక సిగ్నేచర్ కాదండి, రేపు ప్రొద్దున మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో వాళ్ళు తీసుకున్న అటెండెన్స్ షీట్ పైన ఏ సిగ్నేచర్ అయితే చేస్తారో అదే సిగ్నేచర్ కూడా మళ్ళీ ఇక్కడ కూడా మనం అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి సిగ్నేచర్ విషయంలో మా మదర్ చేశారు, మా ఫాదర్ చేశారు, ఇది మళ్ళీ మ్యాచ్ కాలేదంటే ఎగ్జామినేషన్ సెంటర్లో ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా మీకు ఆ రోజంతా డిస్టర్బెన్స్ ఉంటుంది. మీ సిగ్నేచర్ మ్యాచ్ కావట్లేదండి, మీ నేమ్ మ్యాచ్ కావట్లేదండి, మీ ఫింగర్, ఈ విధంగా ఏదైనా క్వశ్చన్ చేశారనుకోండి ఇన్విజిలేటర్, ఆ రోజంతా అప్సెట్ అవుతారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా
ఫాలో అవ్వండి. ఒక అప్లికేషన్ ఒక రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు లేట్ అయినా పర్లేదు, కానీ ఎలాంటి టెన్షన్ లేకుండా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు పక్కాగా చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇంకా కొన్ని శాంపుల్ అప్లికేషన్స్ కూడా నేను చేశాను, ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. అప్లికేషన్ ఫామ్స్ ఎంసీసీలో చేసాము మనం. రైట్, ఈ విధంగా మనకు ఇక చెక్ చేసుకోండి. ఈ విధంగా మనకు వచ్చేస్తే సరిపోతుంది. ఈ విధంగా స్కాన్ చేయాల్సిన పరిస్థితి అవుతుంది. ఇది బ్లాక్ ఇంక్ ప్యాన్ నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్, నెక్స్ట్ వచ్చేసి ఫోటో కూడా ఆ ఫోటో కింద మీ నేము, అదేవిధంగా డేట్ ఆఫ్ ఫోటో, ఏ రోజైతే ఫోటో దిగారో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మనకు చాలా అప్లికేషన్స్ అయితే లాస్ట్లో చాలా వరకు ఫిల్ చేసాము. మీకు ఎక్కడైనా డౌట్ వస్తే ఆ డౌట్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆ కమెంట్స్ బేస్ చేసుకొని మరింత సమాచారం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అప్లికేషన్ ఫామ్లో 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్ ఫామ్ ఒకసారి రిజెక్ట్ అయితే మళ్ళీ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది కాబట్టి సో నేను మళ్ళీ చెప్తున్నాను. రైట్, సో మీకు ఈ అప్లికేషన్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా క్లియర్ కట్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాని విషయాలు ఉంటే కింద కమెంట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి 2 రోజులు 3 రోజులు 4 రోజులు లేట్ అయినా పర్లేదు, కానీ పొరపాట్లు చేయకండి. నేను పదే చెప్తున్నాను. అపార్ ఐడి కూడా వీలైతే క్రియేట్ చేసుకోండి. ఎందుకని అన్నీ కూడా ఇవాళ రేపు అన్ని ఆధార్తో లింక్ అవుతున్నాయండి, కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. సో ఇది ఇన్ఫర్మేషను. ఇక ఇది ఒక్కటే కాదండి, jaypalan.comలో మీకు గత 4-5 సంవత్సరాలకు సంబంధించి కట్ ఆఫ్స్ ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్ కావచ్చు, ఏపీలో జరిగే కౌన్సిలింగ్ కావచ్చు, తెలంగాణలో జరిగే కౌన్సిలింగ్ కావచ్చు, ఏ రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, అప్పటి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, అప్పటి మార్కులు ఎంత, అప్పటి క్యాస్ట్ ర్యాంక్ ఎంత, అప్పటి మెరిట్ ర్యాంక్ ఎంత, ఎన్నో రకాల రిపోర్ట్స్ 2024లో మీకు అందించాను. మరి 25లో కూడా అప్లికేషన్ స్టార్ట్ చేస్తే రేపు పొద్దున మీరు కాలేజీలో జాయిన్ అయ్యి రియంబర్స్మెంట్కి అప్లై చేసుకునేంత వరకు ఏ ప్రాసెస్ అయితే ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా నాతో పాటు జర్నీ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇంత కష్టపడి ఒక వీడియో చేసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా jaypalan.com లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నీటికి సంబంధించి మీరు కూడా నాతో భాగస్వాములు అయిపోయి, అన్న మీరు చేసినటువంటి సర్వీసెస్ 24 మేము చూసాము, మీ వీడియోలు చూసాము, మీరు చేసినటువంటి లైవ్ సెషన్ చూసాము అని మీకు అనిపిస్తే నచ్చితే ఖచ్చితంగా మరి ఇక్కడ 599 ప్లాన్ కానీ 799 ప్లాన్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే చాలా ఇన్ఫర్మేషన్, ఒక మెంటర్కి డబుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఖచ్చితంగా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి చెప్తున్నాను. కాబట్టి ఎవరైతే 24లో నాతో జర్నీ చేశారో వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి మీకు నచ్చితే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక అప్లికేషన్లో ఏమైనా పొరపాట్లు చేయకుండా ఉండాలి, మీకు ఏమైనా డౌట్స్ కనుక వస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే కమెంట్స్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది మొత్తం అయితే నీట్ యూజీ 2025కి సంబంధించిన అప్లికేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.